नमस्ते। सुखासन सुखासन రెండు చేతులు చిన్ ముద్ర స్ట్రైట్ और స్పైనల్ కార్డ్ నడుం కొంచెం స్ట్రైట్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నడుం కొంచెం స్ట్రైట్ పూర్తిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి deep breathe in 6 5 ఇంకా ఎక్కువ గాలి తీసుకోవాలి 4 పూర్తి శ్వాస తీసుకోగలిగితే మొత్తం బాడీ అంతా యాక్టివ్ అవుతుంది ఆక్సిజన్ పూర్తిగా సెల్ వరకు ఎక్కువ ఆక్సిజన్ చేరడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం deep breathe in 3 breathe out 2 1 नमस्कार पोस्चर breathe in again deep breathe in last time రఫ్ ఫోర్ హ్యాండ్స్ రెండు చేతులు ఫాస్ట్గా ఇంకొంచెం ఫాస్ట్గా 6 5 4 3 2 1 టచ్ యువర్ నెక్ రెండు చేతులు నెక్ని లాక్ చేస్తూ ఫోర్స్గా బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్ నడు స్ట్రైట్గా క్లోజ్ యువర్ ఐస్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్ 10 9 8 7 6 చేతులతో నెక్ మజిల్స్ని గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి 7 6 5 4 3 2 1 రిలాక్స్ హ్యాండ్స్ రిలాక్స్ లెగ్స్ రిలాక్స్ కాల్ చాప్ కూర్చుని పని జస్ట్ కాల్ మీద కాల్ వేసుకుంటూ యాంకిల్ రొటేషన్ జస్ట్ పాదాన్ని చేతితో పట్టుకుని గట్టిగా టర్న్ చేయండి మామూలుగా ఇలా తిప్పేదానికన్నా ఇలా చేతితో పట్టుకుని ఎక్కువ టర్న్ చేయాలి పూర్తిగా అన్ని వైపులకి పాదాన్ని తిప్పడానికి ట్రై చేయాలి ఇంకొంచెం బాగా టర్న్ చేయాలి సేమ్ అదే కాల్ రివర్స్లో ఆపోజిట్ డైరెక్షన్ కొంచెం బాగా టర్న్ చేయాలి రిలాక్స్ ఆపోజిట్ లెగ్ యాంకిల్ రొటేషన్ ఫింగర్స్ దగ్గర పట్టుకుంటూ ఫింగర్స్ కూడా పూర్తిగా రొటేట్ అవుతాయి ఈ ఫింగర్స్ ఈ యాంకిల్ అంతా కూడా పూర్తిగా స్ట్రెచ్ చేయండి బాగా రివర్స్ రివర్స్ రిలాక్స్ బటర్ఫ్లై పోస్చర్
రెండు అరికాళ్ళు ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ బటర్ఫ్లై ఎక్సర్సైజ్. మోకాళ్ళు పైకి కిందకి. కొంచెం ఫాస్ట్గా ఎక్సర్సైజ్. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కాలు మీద కాలు వేసుకుంటూ రెండు చేతుల పైకి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. కాలు ఎంత వీలైతే అంత పైకి. సేమ్ ఎక్సర్సైజ్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. భద్రాసన్. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత బాడీ దగ్గరికి. రెండు చేతులు మోకాళ్ళ మీద, రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ అలా నొక్కి పెట్టి ఉంచండి అంతే. క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ నడుం స్ట్రైట్గా కొద్ది సమయం ఆసన స్థితి. భద్రాసన్. తల స్ట్రైట్గా, నడుం స్ట్రైట్గా. రెండు చేతులతో కొంచెం నొక్కడానికి ట్రై చేస్తూ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 10, 9. భద్రాసన్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కాళ్ళు కొంచెం ముందుకి, పాదాలు కొంచెం ముందుకు ఉంచుతూ, పాదాలు కొంచెం ముందుకు ఉంచండి. ఉంచుతూ తల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. తల పాదాలకి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేయాలి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 20, 19. క్లోజ్ యువర్ లిప్స్. 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. మొత్తం బాడీ అంతా ఫ్రీ అవుతుంది. తల కిందకి దించడం వల్ల మొత్తం మైండ్ అంతా ఎలక్ట్ అవుతుంది. లెగ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. జస్ట్ ఒక కాలు మీద ఒక కాలు ఉంచుతూ రెండు చేతులు పైకి జస్ట్ పోర్చర్ అలా ఉంచడానికి ట్రై చేయండి. పట్టుకోవడానికి ట్రై చేయాలి. రెండు చేతులతో పట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఒక చేతితోనే పట్టుకోండి. రెండు చేతులతో పట్టుకోగలిగితే పట్టుకోండి. 10, లాస్ట్ రౌండ్. 9, 8, 7, పట్టుకోవాలి. 6, 5, 4,
3, 2, 1. Relax. Same exercise, opposite leg. Last time, opposite leg. Last time. కొంచెం కాలు పైకి, రెండు చేతులు పైకి, డౌన్, 10, 9, అందరూ చేయాలి. తల కిందకి, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. మ్యాట్ ముందుకి వజ్రాసన్. వజ్రాసన్. రెండు కాళ్ళు మధ్య కొంచెం దూరం, వెనకాల కొంచెం గ్యాప్ తీసుకోండి. కొంచెం గ్యాప్ తీసుకుంటూ neck exercise, neck rotation, pike breathe in, kinda breathe out, reverse, neck rotation, reverse. Relax. Eye exercise. Just fast go, open, close. 3, 2, 1. Relax. Just fast go, open, close, relax. ఒకసారి సుప్త వజ్రాసన్. ఐ ఎక్సర్సైజ్ మళ్ళీ చేద్దాం. ఒకసారి సుప్త వజ్రాసన్. రెండు చేతులు పాదాల పక్కన ఉంచుతూ, రెండు అరిచేతులు పాదాల పక్కన నెమ్మదిగా ఒక మోచేయి గ్రౌండ్ టచ్ చేస్తూ మోచేతుల మీద అలా ఉంచండి. ఫస్ట్ టైమే పూర్తిగా చేసేయద్దు. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఒక్కసారిగా ఆసనాన్ని పూర్తిగా చేసేయద్దు. తల కిందకి, ముందుకి. శశాంకాసన్. 6, deep breathe in, breathe out. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇంకొకసారి సుప్త వజ్రాసన్ చేయాలి, ఎంత వీలైతే అంత. మీకు ఈ పోర్చర్ వరకు వస్తే ఈ పోర్చర్ వరకే ఉండండి. ఇంకా చేయగలిగితే కనుక చేతులు నెమ్మదిగా రిలాక్స్, చేతులు తీసేస్తూ పూర్తిగా తల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. తల ఇలా నిలబెట్టొద్దు, ఇలా ఫ్రీగా దించేయాలి తలని ప్లెయిన్గా మొత్తం. వీలైతే రెండు అరిచేతులు థైస్ మీద. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా పైకి లాగండి. స్లోగా పైకి. రిలాక్స్. ఐ ఎక్సర్సైజ్. బ్లింకింగ్. ఐ ఎక్సర్సైజ్ బ్లింకింగ్. సింగిల్ హ్యాండ్, ఒక హ్యాండ్తో ఒక ఐ క్లోజ్ చేస్తూ సింగిల్ ఐ జస్ట్ బ్లింకింగ్. ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్. ఒకటి క్లోజ్ చేసి ఒకటి ఓపెన్ క్లోజ్ చేయడం వల్ల మొత్తం ఈ మజిల్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. ఫాస్ట్గా ఓపెన్ క్లోజ్. కొంచెం ఫాస్ట్గా. 6, ఇంకా ఫాస్ట్గా. 5, 4, 3, 2, 1. రిలాక్స్. శశాంకాసన్. డౌన్,
Deep breath in, breathe out. 3, 2, 1. Relax. Eye exercise opposite side. Fast ga open, close. ఇంకా ఫాస్ట్గా, కొంచెం ఫాస్ట్గా. 6, 5. పూర్తిగా ఓపెన్, క్లోజ్. 3, 2, 1. రిలాక్స్. లాస్ట్ టైం సుప్త వజ్రాసన్ ఇంకొకసారి. లాస్ట్ టైం సుప్త వజ్రాసన్ వెనక్కి పడుకునేది. వజ్రాసన్ సుప్త అంటే పడుకోవడం, వజ్రాసనంలో పడుకోవడం. ఇబ్బంది అనిపిస్తే ఆగిపోండి. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. 30 సెకండ్స్. పూర్తిగా పోర్చర్లోకి వెళ్ళండి. అరిచేతులు థైస్ మీద ఉంచుతూ 30, 29. క్లోజ్ యువర్ లిప్స్. 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నెమ్మదిగా పైకి లెగడానికి ట్రై చేయండి. ఇబ్బంది అనిపిస్తే కనుక ఒక పక్కకి వాలిపోండి, ఒక పక్కకి పడుకుండిపోండి. మార్జరాసన్. 2 చేతులు ఒకదాని ఒకటి దూరంగా, 2 చేతుల మధ్యలో ఒక అడుగు దూరం, 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం. జస్ట్ తల పైకి, తల లోపలికి. తల పైకి వెళ్తున్నప్పుడు నడుము లోపలికి, నడుము లోపలికి, తల పైకి. తల లోపలికి వెళ్తున్నప్పుడు నడుము పైకి. తల పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, తల లోపలికి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. ఇది అలా చేస్తూనే జస్ట్ ఒక కాలు కొంచెం పైకి, తల పైకి వెళ్తున్నప్పుడు కాలు పైకి, తల లోపలికి వస్తున్నప్పుడు కాలు కిందకి. తల పైకి వెళ్తున్నప్పుడు కాలు పైకి, కిందకి. కంటిన్యూ లెగ్ చేంజ్. తల పైకి వెళ్తున్నప్పుడు కాలు పైకి, నడుము లోపలికి, కిందకి. తల పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కాలు కింద పెడుతున్నప్పుడు బ్రీత్ అవుట్. కంటిన్యూ ఎక్సర్సైజ్. 10, 9, 8. ప్రతిసారి కాలు ఇంకొంచెం పైకి, మోకాలతో సహా ఇంకా పైకి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాండింగ్ ఎక్సర్సైజ్. స్టాండింగ్ పోర్చర్. 2 కాళ్ళు క్రాస్ చేస్తూ జస్ట్ ఒక కాలుని ఇంకో కాలు క్రాస్ చేసి 2 కాళ్ళు ఒకే లైన్లో ఉంచుతూ హిప్ రొటేషన్. హిప్ రొటేషన్. అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి. 2 కాళ్ళు ఒకే లైన్లో ఉంచాలి. రివర్స్. కాళ్ళే మార్చొద్దు, కాళ్ళు మార్చకుండా రివర్స్. రిలాక్స్. లెగ్స్ చేంజ్. ఏ కాలు వెనక్కుందో ఆ కాలు ముందుకి. సేమ్. హిప్ రొటేషన్.
మొత్తం జాయింట్స్ అన్నీ తిరుగుతాయి. ఓకే, రివర్స్ తిప్పాలి పూర్తిగా. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం. బ్యాక్ బెండ్ స్ట్రెచింగ్. కొంచెం 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 ఇంకా ఇంకా వెనక్కి, అక్కడక్కడే ఇంకా వెనక్కి. 3, 2, 1 రిలాక్స్. ఇంకొకసారి పూర్తిగా వెనక్కి. ఇంకా స్ట్రెచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇంకా అక్కడక్కడే కొంచెం కొంచెం జర్క్ ఇస్తూ. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. లాస్ట్ టైం. ఇంకా స్ట్రెచ్చింగ్ ఇవ్వద్దు. మీరు ఎంత వస్తుందో అంత అలా స్లోగా కింద దిగడానికి ట్రై చేయండి. స్లోగా, చాలా స్లోగా వెనక్కి. 20, స్లోగా వెనక్కి వెళ్ళండి. 19, 18, 17, 16, ఎంత వెళ్ళగలిగితే అంత. వెళ్ళలేకపోతే అలా ఉండండి. 16, 15, 14, ఇంకా కిందకి వెళ్ళాలి. 13, 12, 11, బటక్స్ ఇంకొంచెం ముందు పుష్ చేయాలి. 10, 9, 8, 7, 6, ఇంకొంచెం కిందకి. 5, 4, 3, 2, 1 స్లోగా రిలాక్స్. రిలాక్స్. నడుము రిలాక్స్ అవ్వడం కోసం కటి చక్రాసన్. స్లోగా స్లోగా. ఆపోజిట్ సైడ్. రెండు చేతులు బాడీ వెనక్కి. అరికాళ్ళు తిరిగిపోకూడదు. అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ పూర్తిగా వెనక్కి. అటు ఇటు ఎక్సైజ్. 6, స్లోగా చేయండి. ప్రతిసారి ఇంకొంచెం బాగా ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. 5, 4, 3, 2, 1 రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా పరివృత్త పార్శ్వ కోణాసన్. ఇప్పుడు కాలు బెండ్ చేసిన తర్వాత ఆపోజిట్ హ్యాండ్ని ఇలా కాలు ముందు పెడుతున్నాం. కాలు ముందు కాకుండా ఈ చేతిని కాలు వెనకాల పెట్టడానికి ట్రై చేద్దాం. పరివృత్త పార్శ్వ కోణాసన్. చేతిని కాలు వెనకాల పెడితే సరిపోతుంది. రెండు కాళ్ళు దూరంగా. లెఫ్ట్ లెగ్ పాదం ముందుకి టర్న్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పాదాన్ని పూర్తిగా ఫోల్డ్ చేయండి. ఇంకా ఫోల్డ్ చేస్తూ ఆపోజిట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని ఈ మోకాలు క్రాస్ చేస్తూ ఈ పాదం పక్కన గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. పాదం వెనకాల. మిగిలిన చేతిని చెవికి టచ్ చేయండి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఈ చేతిని ఈ మోకాళ్ళు క్రాస్ చేస్తూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇది క్రాస్ చేస్తూ ఈ చేతిని ఇలా పైకి. ఈ మోకాళ్ళని కూడా క్రాస్ చేయాలి. ఓకే, స్టార్ట్. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ ఈ చేతిని ఇలా మోకాలు క్రాస్ చేస్తూ కాలు వెనకాల గ్రౌండ్ టచ్ చేస్తూ మిగిలిన చేయి పైకి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. స్లోగా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొక రౌండ్ చేద్దాం. లాస్ట్ రౌండ్. లెఫ్ట్ లెగ్ పాదం ఎంత వీలైతే అంత బెండ్ చేస్తూ రైట్ హ్యాండ్ని ఈ లెగ్ క్రాస్ చేస్తూ మిగిలిన షేప్ పైకి. ఓకే, పొజిషన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్.
స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం పరివృత్త పార్శ్వకోణాసన్. మోకాలు ఎంత వీలైతే అంత బెండ్ చేస్తూ ఈ చేతిని ఆపోజిట్ హ్యాండ్ని క్రాస్ చేయండి. మిడిల్ చేయి పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Legs relax. Just slowగా breathe in, breathe out. స్టమక్ ఎక్సర్సైజ్. జస్ట్ పూర్తిగా గాలి తీసుకుని డీప్ బ్రీత్ ఇన్, పొట్ట కదపడానికి ట్రై చేయండి. పూర్తిగా గాలి తీసుకుని బంధించి పొట్ట కదపండి. కంటిన్యూ. మీరు గాలి బంధించలేకపోతే ఆపేసి మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తూ ఉండండి. గాలి పూర్తిగా తీసుకుని బంధించి పొట్ట కదపండి అంతే. గాలి ఎంత వీలైతే అంత డీప్ బ్రీత్ తీసుకుంటూ లాస్ట్ 3 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్. గాలి బంధించి పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కదపాలి. కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా కదపాలి. మళ్ళీ తిరిగి ప్రారంభించండి. డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్. పొట్ట బాగా లోపలికి, పూర్తిగా బయటికి, కొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు చేసేది అయిపోయిన తర్వాత ఇంకొకసారి లాస్ట్ టైం. ఇప్పుడు చేయడం అయిపోయిన తర్వాత ఇంకొకసారి మ్యాక్సిమం టైం ప్రయత్నించండి. పూర్తిగా గాలి తీసుకుని పొట్ట కదపడం వల్ల మొత్తం ప్రేగులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. పొట్ట లోపల ఉండే అపాన వాయువు అంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ గాలి పీల్చి బంధించి కదపడం వల్ల మొత్తం క్లీనింగ్ అవుతుంది. మొత్తం వాష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లివర్ కూడా పూర్తిగా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు చేసేది అయిపోతే స్లోగా రిలాక్స్. ఇంకొంచెం ప్రయత్నించాలి, ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నించండి. గాలి బంధించి ఉంచుతూ కంటిన్యూ. ఇప్పుడు చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్. స్టాండింగ్ రిలాక్సేషన్. 2 కాళ్ళు కొంచెం దూరం, 2 చేతులు ఫ్రీగా వదిలేస్తూ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జస్ట్ రిలాక్సేషన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. సూర్య నమస్కారాలు 12 రౌండ్స్ ట్రై చేయాలి. మధ్యలో ఇబ్బంది అనిపిస్తే ఒక రౌండ్ ఆగండి. 2 కాళ్ళు దగ్గరికి. ఫస్ట్ రౌండ్ ఈజీగా. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్ హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్,
బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. 4th రౌండ్ బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం హరం. పాదహస్తాసన్ హరిం. హరిం. అశ్వ సంచలనాసన్ హరోం. హరోం. పర్వతాసన్ హరైం. హరైం. శశాంకాసన్ హరోం. హరోం. అష్టాంగాసన్ హర. హరం. భుజంగాసన్ హరం. హరం. పర్వతాసన్ హరైం. హ్రీం. అశ్వ సంచలనాసన్ హరోం. హరోం. పాదహస్తాసన్ హరైం. హరైం. హస్త ఉత్తానాసన్ హరోం. హరోం. ప్రణవాసన్ హర. హర. 5th రౌండ్ హస్త ఉత్తానాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. పాదహస్తాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. అశ్వ సంచలనాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. పర్వతాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. శశాంకాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. అష్టాంగాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. భుజంగాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. పర్వతాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. అశ్వ సంచలనాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. పాదహస్తాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. హస్త ఉత్తానాసన్ హరం హరైం హరోం. హరం. హ్రీం. హ్రూం. ప్రణవాసన్ హరైం హరోం హర. హరైం. హరోం. హర. 6th రౌండ్ సూర్య మంత్రాలు పేర్లు చదువుతూ హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః. మిత్రాయ నమః. పాదహస్తాసన్ రవయే నమః. రవయే నమః. అశ్వ సంచలనాసన్ సూర్యాయ నమః. సూర్యాయ నమః. పర్వతాసన్ బాణవే నమః. భానవే నమః. శశాంకాసన్ ఖగాయ నమః. ఖగాయ నమః. అష్టాంగాసన్ పూష్ణే నమః. ఉష్ణే నమః. భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః. హిరణ్యగర్భాయ నమః. పర్వతాసన్ మరీచే నమః. మరీచే నమః. అశ్వ సంచలనాసన్ ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. పాదహస్తాసన్ సవిత్రే నమః. సవిత్రే నమః. హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః. అర్కాయ నమః. ప్రణవాసన్ భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. ఇబ్బంది అనిపిస్తే ఒక్క రౌండ్ ఆగండి. 7th రౌండ్ కొంచెం ఫాస్ట్గా. హస్త ఉత్తానాసన్ పాదహస్తాసన్ అశ్వ సంచలనాసన్ పర్వతాసన్ శశాంకాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తానాసన్ ప్రణవాసన్. 8th రౌండ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్, 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. 9th round, same, only numbers. Hasta Uttanasana 1, next posture 2, 3, 4, 5, 6, 7, 8, 9, పేర్లు చెప్పకుండా తెలియాలి, 10, 11, 12. లాస్ట్ 3 rounds.
హస్త ఉత్తానాసన్, ఇంకొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి. పాదహస్తాసన్, తల ఎంత వీలైతే అంత లోపలికి, తల ఇంకొంచెం లోపలికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, తల ఇంకా పైకి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. పర్వతాసన్, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. శశాంకాసన్, కాళ్ళు వెనక్కి జరిగిపోకుండా. అష్టాంగాసన్, భుజంగాసన్, మోచేతులు కొంచెం బెండ్ చేయాలి. పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 11th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాట్లాడొద్దు. పూర్తి విశ్రాంతి. అమృతాసన్. కంప్లీట్ రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం, రెండు చేతులు కొంచెం దూరం. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కదలకూడదు. చేతులు కాళ్ళు కదలకుండా కొద్ది సమయం ఉంచాలి. బాడీ కదలకుండా ఉంచడానికి ట్రై చేయండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పూర్తిగా శ్వాస తీసుకుని లిప్స్ ఓపెన్ చేయకుండా సౌండ్ అనే సౌండ్. లిప్స్ ఓపెన్ చేయకుండా డీప్ బ్రీత్ ఇన్, సౌండ్ స్టార్ట్. కంటిన్యూ సేమ్ ఎక్సైజ్. డీప్ బ్రీత్ ఇన్, సౌండ్. కళ్ళు తెరవద్దు, లిప్స్ ఓపెన్ చేయొద్దు. కంటిన్యూ. Last 3 times. Sound continue. Deep breathe in. Last 3 times. చేసేది అయిపోయాక ఇంకొకసారి లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్,
రిలాక్స్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేస్తూ అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ సేతు బంధాసన్. ఫస్ట్ ఎక్సైజ్ పైకి కిందకి, బటక్స్ ఎంత వీలైతే అంత పైకి. పైకి లేపుతున్న ప్రతిసారి రెండు చేతులు బటక్స్ కిందకుంటూ పుష్ చేయండి, మళ్ళీ కింద దించేయండి. పైకి బ్రీత్ ఇన్, బటక్స్ పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, రెండు చేతులు బటక్స్ కిందకి, రెండు అరిచేతులు బటక్స్ పట్టుకుని పుష్ చేస్తూ కిందకి. పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. ప్రతిసారి అరిచేతులతో ఇంకొంచెం పుష్ చేసి కింద దించేయండి. 10, 9, చేతులతో పుష్ చేయాలి పైకి, ఇంకొంచెం ప్రతిసారి ఇంకా పైకి. 8, 7, 6, 5, 4, చేతులు బాడీ కిందకి. 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి, రెండు చేతులు తల కిందకు ఉంచుతూ సింగిల్ లెగ్ ఉత్తాన పాదాసన్. ఒక కాలు కొంచెం పైకి, పాదం ముందు ప్రెషర్, అలా ఉంచడానికి ట్రై చేయండి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్ అలా ఉంచడానికి ట్రై చేస్తూ పాదం ముందు ప్రెషర్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సేతు బంధాసన్. సేతు బంధాసన్, రెండు అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ బటక్స్ కొంచెం పైకి లేపి అరిచేతులు ఎంత వీలైతే అంత బటక్స్ కిందకి, హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ కొంచెం పైకి అలాగే ఉంచండి. కొద్ది సమయం అలా ఉంచడానికి ట్రై చేయండి. 10, 9, సేతు బంధాసన్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. స్లోగా రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి, సింగిల్ లెగ్ ఉత్తాన పాదాసన్. లాస్ట్ రౌండ్. లెఫ్ట్ లెగ్ అప్, ఒక్క అడుగు పైకి లేపండి చాలు. పాదం ముందు ప్రెషర్ ఉంచడానికి ట్రై చేయాలి. 20, 19, 18, 17, 16. సింగిల్ లెగ్ ఉంచవచ్చు, ఇంకొంచెం ప్రయత్నించాలి, దించేయద్దు. 15, 14, 13. లెగ్లో ఉన్న వేస్ట్ బ్లడ్ ఉంటే స్లోగా ఫిల్టర్లోకి వస్తుంది, ఫిల్టరేషన్కి అవకాశం ఉంటుంది. 14, 13. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 12, పొట్ట తగ్గుతుంది. 11, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ షివరింగ్ని మెయింటైన్ చేయాలి, షివరింగ్ వచ్చేటప్పుడు దించేయకూడదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. సేతు బంధాసన్. లాస్ట్ టైం సేతు బంధాసన్. ఇంకొకసారి లాస్ట్ టైం ఆసన స్థితి. బటక్స్ కొంచెం పైకి, సేతు బంధాసన్. రెండు చేతులు బటక్స్ కిందకు ఉంచుతూ 30, 29, 28, 27, 26, 25. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. 24, నడుంకి స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. 23, అందరూ చేయొచ్చు. 22, సయాటికా పెయిన్ తగ్గుతుంది. 21, థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. 20, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇంక చాలు తీసేయండి. మెన్నెప్పు ఉంటే కనుక ఎక్కువ సమయం ఉంచొద్దు. 19,
18, 17, ఇంకొంచెం పైకి 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Legs relax. రెండు చేతులు తల కిందకి. లాస్ట్ టైం ఉత్తాన పాదాసన్. రైట్ లెగ్. లాస్ట్ టైం అప్. ఒక్క అడుగు పైకి. లాస్ట్ టైం 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6. ఉంచాలి. షివరింగ్ వచ్చేటప్పుడు తీసేయకూడదు. 5, 4, మోకాలు స్ట్రైట్గా. 3, 2, 1. నెమ్మదిగా దించండి. రివర్స్ పోర్చర్. బార్లా పడుకోండి. రివర్స్ పోర్చర్. మకరాసన్. రిలాక్సేషన్. ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ చేతుల మీద ఫోర్ హెడ్, నుదుటి భాగం ఉంచుతూ రెండు కాళ్ళు దూరంగా. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పట్టుకోండి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి చేతులతో మీ పాదాలు కానీ యాంకిల్ దగ్గర కానీ పట్టుకుని ఉండండి చాలు. ఒక్కసారి ధనురాసన చేసేయొద్దు. కాళ్ళు దగ్గర కానీ థైస్ కానీ పట్టేసే అవకాశం ఉంటుంది. జస్ట్ అలా పట్టుకుంటే చాలు. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ధనురాసన్. కాళ్ళు పట్టుకుని తల కొంచెం పైకి, చెస్ట్ కొంచెం పైకి, కాళ్ళు గట్టిగా పట్టుకుంటూ మోకాళ్ళు కొంచెం పైకి, పాదాలు ఎంత వీలైతే అంత పైకి. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇబ్బంది అనిపిస్తే కనుక ధనురాసనం వేయడం ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు శలభాసన్. రెండు కాళ్ళు. ధనురాసన్ వేయలేని వాళ్ళు శలభాసన్. కాళ్ళు ఒక్కటే పైకి లేపేది మోకాళ్ళతో సహా. లాస్ట్ 2 times ధనురాసన్. ధనురాసన్. తల పైకి, కాళ్ళు ఇంకొంచెం పైకి, ఇంకా పైకి లేపాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. లాస్ట్ టైం ధనురాసన్. బాడీకి షేప్ వర్క్ బాగా వస్తుంది, పొట్ట తగ్గుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. ధనురాసన్ లాస్ట్ టైం ఆసన స్థితి 30 seconds. ఏ ఆసనమైనా 30 seconds ఉంచడానికి ట్రై చేయాలి. ఇంకొంచెం పైకి, కాళ్ళు ఇంకొంచెం పైకి. 30, 29,
28. మీ పాదాలు ఎవరైనా పట్టుకుని పైకి లాగుతున్నట్టుగా ఇంకొంచెం కాళ్ళు పైకి. 28, 27, 26, 25. తల కొంచెం పైకి. 24, 23. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు శలభాసన్. 22, 21, 20. ఇంకొంచెం పైకి. 19, 18. ఇదే లాస్ట్ టైం. 17, 16, 15. వెయిట్ అంతా పొట్ట మీద పడాలి. 14. మొత్తం ప్రేగులు అన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. 13, 12. ఫ్యాట్ సెల్స్ సైజ్ తగ్గుతాయి. 11, 10, 9, 8. లాస్ట్ టైం ఇంకొంచెం పైకి. 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. మకరాసన్. పూర్తి విశ్రాంతి. మకరాసన్ ఒక చెయ్యి మీద ఒక చెయ్యి ఉంచుతూ, చేతుల మీద నుదుటి భాగం ఫోర్ హెడ్ ఉంచుతూ, లెగ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా. నడుం బాగా రిలాక్స్ అవుతుంది మకరాసన్. రివర్స్లో పడుకోవడం వల్ల మొత్తం ఈ చెస్ట్ నుంచి స్టమక్ పెద్ద ప్రేగులు అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. మజిల్స్ అన్నీ బాగా నొక్కుతాయి. కింద పడుకోవడం వల్ల మొత్తం బ్లడ్ అంతా పూర్తిగా సర్క్యులేషన్ జరుగుతుంది. కింద పడుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఎముకలు గట్టిగా ఉంటాయి. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మంచం మీద పరుపు మీద కాకుండా నేరుగా కింద అంటే ఇలా మ్యాట్ మీద పడుకోవడం వల్లే పూర్తి ఆరోగ్యం వచ్చేస్తుంది. కింద అన్ని వైపులకి ఇటు అమృతాసనంలో ఇలా రివర్స్లో అటు ఇటు మొత్తం కింద పడుకోవడం, కింద కూర్చోవడం, వాటి వల్లే సగం ఆరోగ్యం వచ్చేస్తుంది. కింద పడుకోవడం వల్ల ఆ ప్రెజర్ రిఫ్లెక్షన్ వస్తుంది. మన మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది ఆ గ్రౌండ్. దాన్ని ఎదుర్కోవడానికి బాడీ గట్టి పడుతూ ఉంటుంది. ఎముకలు గట్టిగా అవుతాయి. స్కిన్ని నొక్కుతూ ఉండడం వల్ల మొత్తం దాన్ని ఆనుకుని ఉన్న బ్లడ్ నర్వస్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఇలా యోగా చేయడం వల్ల ఖచ్చితంగా కింద పడుకుంటాం. ఒక 15 నిమిషాలైనా ఆ మాత్రం పడుకున్నా సరిపోతుంది. రిలాక్స్. సుఖాసన్. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్. మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. నాడీ శుద్ధి. నాడులు చేంజ్ చేస్తూ లెఫ్ట్ రైట్. సేమ్ రైట్ హ్యాండ్. నాసికా ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి పొజిషన్. ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్. క్లోజ్ చేయండి. గాలి పీల్చాక బంధించాలి. 3, 2, 1. రైట్తో బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఉంచాలి. 2, 1. రైట్తోనే బ్రీత్ ఇన్. క్లోజ్. 3, 2, 1. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక క్లోజ్ చేయాలి. 2, 1. ఇప్పుడు ఒక రౌండ్ అయింది. సేమ్ అలాగే లెఫ్ట్తో డీప్ బ్రీత్ ఇన్. అంతర్ కుంభకం. గాలి బంధించండి. 5, 4, 3, 2, 1. స్లోగా బ్రీత్ అవుట్. బాహ్య కుంభకం. గాలి బంధించాలి. 3, 2, 1. రైట్తో బ్రీత్ ఇన్. క్లోజ్ చేయండి. అంతర్ కుంభకం. 5, 4, 3, 2, 1. లెఫ్ట్తో బ్రీత్ అవుట్. గాలి బంధించాలి. బాహ్య కుంభకం. 3, 2, 1.
లెఫ్ట్తో బ్రీత్ ఇన్, క్లోజ్, 10, 9, 8, 7, బంధించి ఉంచాలి, 6, గాలి బంధించేటప్పుడు నడు స్ట్రైట్గా, 5, 4, 3, 2, 1, రైట్తో స్లోగా బ్రీత్ అవుట్, బాహ్య కుంభకం, 5, గాలి బంధించాలి, 4, 3, 2, 1, రైట్తోనే బ్రీత్ ఇన్, క్లోజ్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, left to breathe out, close, 5, 4, 3, 2, 1, last round, left to deep breathe in, close chain, 10, 9, nadu straight ga, ide last round, 8, 7, 6, 5, 4, 3, 2, 1, right to breathe out, close cheseyali, 5, 4, ఇబ్బందిగా ఉన్నా క్లోజ్ చేయాలి, 3, 2, 1, రైట్తో డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్ చేయాలి, లాస్ట్ టైం, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, లెఫ్ట్తో బ్రీత్ అవుట్, క్లోజ్ చేయండి, 5, బంధించాలి, 4, 3, 2, 1, హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు, రెండు చేతులు చిన్ముద్ర, నడు స్ట్రైట్గా, తల కొంచెం పైకి, రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్, ధారణ, 10, కొంచెం ఫోకస్ చేయాలి, 9, 8, నడు స్ట్రైట్గా, కరెక్ట్గా ఫోకస్ చేస్తే 10 సెకండ్స్ చేసినా చాలు, 10 సెకండ్స్ క్లియర్గా ఇంకొంచెం ఫోకస్ చేయండి, 8, 7, 6, ఆలోచనలు ఏమి రాకూడదు, రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్, 5, ఇంకొంచెం లోపలికి ఫోకస్, 4, 3, 2, 1, నమస్కార పోర్చర్, 3 times ఓంకారం, డీప్ బ్రీత్ ఇన్, again deep breathe in, last time, రఫ్ ఫోర్ హ్యాండ్స్, కొంచెం ఫాస్ట్గా, 6, 5, 4, 3, 2, 1, touch your eyes, relax, hands relax, legs relax, ఏదైనా తిన్న తర్వాత స్నానం చేయొద్దు, మార్నింగ్ యోగా ముందు చేసినా పర్వాలేదు, చేస్తే చాలా మంచిది, చేయడానికి అవ్వలేని వాళ్ళు యోగా అయిన తర్వాత వాటర్ ఫుల్గా తాగేసి స్నానం వెంటనే చేసేయండి, బ్రేక్ఫాస్ట్ అయ్యాక స్నానం చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు,
బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే స్నానం చేయడానికి ట్రై చేయండి. తిన్న తర్వాత మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఈ ఏరియాకి ఎక్కువ అవసరం అవుతుంది. మనం స్నానం చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ ఏరియాకి పూర్తిగా వెళ్తుంది. మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్కిన్ బయటకు వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ తగ్గుతుంది. అందువల్ల ఖచ్చితంగా తిన్న తర్వాత ఎప్పుడు కూడా స్నానం చేయొద్దు. నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, యోగా అయిపోయిన వెంటనే వాటర్ ఫుల్గా తాగేసి స్నానం చేసేయండి, సరిపోతుంది. అరగంట బ్రేక్ ఇచ్చి చేయడానికి ట్రై చేయండి. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.